హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హుసేన్. మీరు చూస్తున్నారు ఎయిర్కాన్ ఏసీ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనం బ్లూ స్టార్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది అన్బాక్సింగ్ మరియు ఇన్స్టాలేషన్ అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఈ ఒక వీడియోలో పూర్తి ఇన్స్టాలేషన్ మరియు దీంతో పాటు మనం వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్యూరిఫైర్ ఫిక్స్ చేసే ముందు దీంట్లో ఏమేమి సామాన్లు వచ్చాయి మరియు ప్యూరిఫైర్ అనేది ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు బాక్స్ పైన చూడొచ్చు, ఈ విధంగా బాక్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత దీని లోపలైతే ఇంకొక చిన్న బాక్స్ అయితే వస్తుంది. ఈ చిన్న బాక్స్ అనేది మనం ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, ఫిల్టర్ అయితే పక్కన పెడదాం. దీంట్లో వచ్చి యూజర్ మాన్యువల్ ఒకటి, ఇది ఎక్స్టర్నల్ ఫిల్టర్ ఒకటి వస్తుంది, అదే బయట మనం బిగించడానికి. ప్లస్ దీంట్లో ఆర్ఓ ఫిల్టర్ అనేది లోపల అనేది ఫిక్సింగ్ రాదు, సపరేట్గా వస్తుంది. మరియు 1/4 3/8 వాటర్ కనెక్షన్ పైపు, స్క్రూస్, వాల్స్ వచ్చే బాక్స్లో ఉంటాయి. చిన్న బాక్స్లో ఈ అడాప్టర్ ఒకటి వస్తుంది. ఇంకా దీని లోపల వచ్చేసి ఫిల్టర్ తప్ప ఇంకేముండవు. మరియు దీనికి వచ్చే స్పేర్స్ వచ్చేసరికి పూర్తిగా మనమైతే టోటల్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. మనం బయట నుంచి అయితే ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏమంటే, మనకి వాటర్ ప్యూరిఫైయర్ అనేది ట్యాప్ నుంచి దూరం ఉంటే మనకి పైప్స్ అనేది అందకపోతే వాటర్ కనెక్షన్ పైపు అది ఎక్స్ట్రా అయితే మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, దానికి మించి మనకి ఫిల్టర్లో ఏం పైపులు అయితే అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు మనం చూసాం కదా, ఈ విధంగా అయితే ఫిల్టర్ ఉంటుంది. దీని కవర్ అయితే ఇప్పుడు తీసేద్దాం. మనం తీసేస్తే మనకి ఫిల్టర్ అనేది లోపల ఏ విధంగా ఉందో బాగా క్లారిటీగా అయితే కనపడుతుంది. ఓకే, ఫిల్టర్ కవర్ అయితే తీసేస్తున్నాము. ఫిల్టర్ కవర్స్ అయితే పూర్తిగా రిమూవ్ చేస్తే మనకి ఒకసారి క్లారిటీ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. పూర్తిగా ఫిల్టర్ కవర్ అయితే నేను తీసేస్తున్నాను. మరియు దీంట్లో వచ్చేసరికి నేను డ్రిల్లింగ్ స్క్రూస్ అయితే వేయను, ఎందుకంటే మామూలుగా వెనక సైడ్ హోల్స్ ఉంటాయి. మామూలుగా ఎవరైనా కూడా ఆ హోల్స్ ప్రకారం మనం హోల్స్ అయితే వేసుకొని స్క్రూస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మనం గోడకు మిర్రర్ అయితే ఏ విధంగా బిగించుకుంటామో అదే విధంగా ఇది పెట్టడం ఉంటుంది. కాకపోతే దీనికి ఒక పైప్ కనెక్షన్ అయితే ఎలా ఇవ్వాలి అదైతే నేను పూర్తిగా ఇన్స్టాలేషన్ గురించి అయితే క్లారిటీ చెప్తాను. మీరు చూడొచ్చు, ఫిల్టర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే, ఇది వచ్చేసరికి దీంట్లో మనకి ట్యాప్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ప్లస్ బ్లాక్ కలర్లో ఉంటుంది, వైట్ కలర్లో ఉంటుంది. కానీ చూడడానికి బ్లాక్ అయితే చాలా బాగుంటుంది. వైట్ అనేది కొద్దిగా ఏమైనా మరకలు అలాంటివి తగిలితే క్లీన్గా కనపడదు. ఫస్ట్ వచ్చేసరికి మనకి ఆర్ఓ ఫిల్టర్ అనేది లోపల ఉండదు. బయట అంతకుముందు మనకి బ్లూ కలర్లో కనబడింది కదా, అది ఆర్ఓ ఫిల్టర్. అదైతే మనం ముందు స్క్రూస్ అనేది ఓపెన్ చేసి ఆ తర్వాత మనం ఆర్ఓ ఫిల్టర్ అయితే ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలి. దీని లోపల ఆర్ఓ ఫిల్టర్ అయితే రాదు, ఎంటీగా ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి దీనికి 4 స్క్రూస్ ఉంటాయి. 4 పక్కల 4 స్క్రూస్ అనేది ఓపెన్ చేయాలి. ఆ స్క్రూస్ అనేది పూర్తిగా ఓపెన్ చేయకుంటే మనకి సగం ఓపెన్ అయ్యి సగం అనేది ఓపెన్ కాదు. పూర్తిగా స్క్రూస్ అనేది పూర్తిగా లూజ్ చేయాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేనైతే స్క్రూస్ పూర్తిగా లూజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఓపెన్ చేసినా కూడా రాదు. ఎందుకంటే దీంట్లో మామూలు స్క్రూస్ అయితే రావు, బాగా స్టాండర్డ్ స్క్రూస్ అయితే వస్తాయి కాబట్టి అది పూర్తిగా అయితే ఓపెన్ కాదు. ఈ విధంగా స్క్రూస్ అనేది పూర్తిగా ఓపెన్ చేయాలి. స్క్రూస్ పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇదైతే ఓపెన్ అయిపోతుంది. ఇక మనం స్క్రూస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అయితే నేను చూపిస్తాను. లోపల వచ్చేసరికి స్క్రూస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని వైర్స్, జాక్స్ మరియు ఒక అడాప్టర్ పిన్ అనేది ఒకటి వస్తుంది, వాటి వైర్స్ అనేది ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా అయితే దీన్ని మనం ఇట్లా సైడ్కి తీసుకోవాలి. ఈ విధంగా సైడ్కి తీసుకున్నాక దీంట్లో ఆర్ఓ ఫిల్టర్ అనేది డబల్ పైప్ వచ్చి ఉంటుంది. ఈ 3 వచ్చి పైన ఉంది కదా, ఈ 3 వచ్చి మనకి సపరేట్ ఫిల్టర్స్. ఆర్ఓ ఫిల్టర్ అనేది సపరేట్ కింద ఒకటి ఉంది కదా, ఈ లాస్ట్లో కింద పక్కకి అది ఆర్ఓ ఫిల్టర్. ఆర్ఓ ఫిల్టర్ యొక్క ఫిల్టర్ వచ్చేసరికి మనం ఇది వేయాల్సి వస్తుంది. దాంట్లో అయితే ఫిల్టర్ రాదు. ఫస్ట్ మనం ఫిల్టర్ అయితే తీసుకున్నాం ప్యాకెట్ నుంచి. ఫిల్టర్ అనేది తీసుకున్న తర్వాత మనం ఆర్ఓ ఫిల్టర్ అయితే బయటికి లాగి దాని లోపల అయితే ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, చూడొచ్చు మీరు, ఫిల్టర్ అయితే ఈ విధంగా ఉంది కదా.
ఓకే, ఇంకా మనం ఆ ఫిల్టర్ని అయితే బయటికి తీసేద్దాం. ఈ ఫిల్టర్ అనేది మనకి ఫిల్టర్ అనేది కొద్దిగా గట్టిగా పట్టుకొని ఈ యొక్క పైప్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఈ పైప్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఫిల్టర్కి అయితే బయటికి రాకుండా అడ్డపడుతుంది. కాబట్టి మనకి ఈ స్మాల్ పైప్ అయితే తీసేయాల్సి వస్తుంది. లోపలికి ప్రెస్ చేసి మనం పైప్ అనేది లాగితే ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత మనం ఈ ఫిల్టర్ అనేది ఏమైనా పైప్స్ ఏమైనా అడ్డం ఉన్నాయా చూసుకుని లాక్ అనేది కొద్దిగా సైడ్కి లాగి బయటికి అయితే ఈ విధంగా తీసేయాలి. తీసిన తర్వాత ఈ విధంగా లూజ్ చేస్తే మనకు పైన క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు చూడొచ్చు, ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లోపలైతే ఫిల్టర్ అయితే ఏమీ ఉండదు. ఓకే, దాని లోపలైతే ఇప్పుడు మీరు చూడండి, నేనైతే ఫిల్టర్ ఏ విధంగా పెట్టాను అదే విధంగా ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా పెట్టి లోపలికి అయితే ప్రెస్ చేసేయాలి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ అయితే ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే టైట్ చేసేయాలి. ఎక్కువ లూజ్ పెట్టకూడదు, ఎక్కువ టైట్ పెట్టకూడదు. ఎందుకంటే వాటర్ లీక్ అవ్వకూడదు. మరియు దాని లోపల ఒక రబ్బర్ వాచర్ ఉంటుంది, అది డ్యామేజ్ అవ్వకుండా అయితే ఫుల్ టైట్ చేయకూడదు. ఓకే, డ్యామేజ్ అయ్యే విధంగా అయితే టైట్ చేస్తే మరి రబ్బర్ వాచర్ దొరకడం కష్టం అవుతుంది మనకి. ఓకే, బిగించిన తర్వాత మళ్ళీ చిన్నగా అయితే అక్కడ బ్యాక్ సైడ్ లాక్స్ అయితే అడ్డం వస్తాయి. జాగ్రత్తగా అయితే లోపలికి ప్రెస్ చేయాలి. ఇది ఆ లాక్లో అయితే కొద్దిగా సైడ్ లాగి ప్రెస్ చేయడం వల్ల ఫ్రీగా అయితే వెళ్ళిపోతుంది. అట్లే ప్రెస్ చేస్తే కొద్దిగా హార్డ్గా అయితే ప్రెస్ చేయాల్సి వస్తుంది. బ్యాక్ సైడ్ లాక్స్ అనేది కొద్దిగా టైట్గా ఉంటాయి కొత్తది కాబట్టి మనం అయితే అది సైడ్గా అనేది కొద్దిగా అట్లా తీసుకొని లోపలికి అయితే ప్రెస్ చేసేయాలి. ఓకే, చూడొచ్చు మీరు. ఇక ఆ విధంగా లాక్స్ అయితే తీసేసి సైడ్కి ఈ విధంగా కొద్దిగా గట్టిగా అయితే ప్రెస్ చేసి ఆ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎల్ కనెక్టర్ అనేది కిందకి బెండ్ చేసి దాని పైప్ అయితే లోపలికి ప్రెస్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవ్వదు. బాగా లోపలికి అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక మనము ఏ విధంగా ఫిల్టర్ అయితే ఉందో అదే విధంగా అయితే ఫిక్స్ చేసేయాలి. పూర్తిగా స్క్రూస్ అనేది ఫిక్స్ చేసేసిన తర్వాత మనకి బాగా టైట్ అనేది లేకుండా ఇక్కడ నేను చెప్పాను కదా వాల్కి అనేది మనము వెనక హోల్స్ అనేది ఉంటాయి సేమ్ మిర్రర్ లాగా. సేమ్ అదే విధంగా మనం కొలత పెట్టుకొని 2 హోల్స్ వేసి 2 స్క్రూస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఆ స్క్రూస్ కూడా దీంట్లోనే వస్తాయి. ఆ తర్వాత మనకి మిర్రర్ లాగా అయితే ఆ హోల్స్లో కూర్చోబెట్టి వదిలేస్తే ఆటోమేటిక్గా మనకి ప్యూరిఫైర్ అయితే స్టాండర్డ్గా నిలబడిపోతుంది. ఓకే, ఇక మనం ఇది అయిపోయిన తర్వాత ఈ ఫిల్టర్ గురించి అయితే చెప్తాను. ఈ ఫిల్టర్ ఫిక్స్ చేసే ముందే ఒక చిన్న విషయం చెప్పాలి ఫ్రెండ్స్, నేను చెప్తాను చూడండి. ఈ ఫిల్టర్ అనేది ఒక పక్క ఇన్లెట్ ఒక పక్క అవుట్లెట్ ఉంటుంది. ఇన్లెట్ సైడ్ వచ్చేసరికి మనకి 2 రకాల పైప్స్ వస్తాయి దీంట్లో, వాటర్ పైప్స్ అనేవి. ఒకటి 1/4, ఒకటి 3/8 పైపు కనెక్షన్ వస్తుంది. దాంట్లో వచ్చి ఇన్లెట్ అంటే మనకి ట్యాప్ నుంచి ఫిల్టర్కి పక్క వచ్చేసరికి మనకి 3/8 రావాలి, అంటే లావు పైప్ రావాలి. మరియు ఫిల్టర్ నుంచి ఈ మన మెయిన్ ప్యూరిఫైర్కి వచ్చే పైప్ మాత్రం సన్న పైప్ వస్తుంది. ఇప్పుడు చూడొచ్చు, మీకు నేను చూపిస్తాను. మనకు ఫిల్టర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫిల్టర్కు నేను ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. మనం ఫిల్టర్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి వాటర్ అనేది లోపలికి వెళ్తాయి ఫిల్టర్లోకి. ఆ ఫిల్టర్లోకి వెళ్ళి మనకి రైట్ సైడ్ నుంచి అయితే బయటికి వస్తాయి. ఆ సైడ్ సన్న పైప్ వస్తుంది. దానికి కప్లింగ్స్ కూడా 2 వస్తాయి, ఎల్ కనెక్టర్స్ అంటారు దీన్ని. మనకి రైట్ సైడ్ వచ్చేసరికి 1/4 వేయాలి, మరియు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి 3/8 కప్లింగ్ అయితే చూడొచ్చు, నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి సన్న పైప్ పట్టే కప్లింగ్ ఉంటుంది, దానికి హోల్ కూడా సన్నగా ఉంటుంది.
మనకి ఇటు అటు కూర్చోబెట్టేటప్పుడు ఫిల్టర్ కూర్చునే చోట మాత్రం 2 హోల్స్ ఒకేలా ఉంటాయి, కానీ కిందకి బెండ్ అయింది కదా, అక్కడ ఒకటి సన్నగా ఒకటి లావుగా వస్తుంది. మనకి లోపలికి ఎంటర్ అయ్యే పక్క ఈ విధంగా లావుగా అయితే ఫిక్స్ చేసేయాలి. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత దానికి కూడా 2 హోల్స్ ఉంటాయి. సేమ్ అదే విధంగా మెజర్మెంట్ తీసుకొని ఆ 2 హోల్స్ వేసి ఆ స్క్రూస్ వేస్తే మనకి ఈ విధంగా అయితే ఫిల్టర్ కూర్చోబెట్టి కిందకి అనేది ప్రెస్ చేస్తే మనకి స్టడీగా అయితే కూర్చునేస్తుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఇంక నేను పైప్ కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ వచ్చేసరికి మనకి ట్యాప్ దగ్గరలో ఉన్న ట్యాప్ని అయితే ట్యాంక్కి ఆఫ్ చేసి ఆ యొక్క ట్యాప్ని అయితే ఓపెన్ చేసేయాలి. ఈ ట్యాప్ అనేది ఈ విధంగా మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్యాప్ అయితే ఎక్కడ ఉందో అక్కడ ఈ వాల్ అనేది ఇన్లెట్ వాల్ అనేది వాటర్ ప్యూరిఫైర్కి లోపలికి రావడానికి ఇన్లెట్ వాల్ అనేది కూడా దీంట్లోనే వస్తుంది. ఈ వాల్కి వచ్చి టెఫ్లాన్ టైప్ అయితే వేసుకోవాలి. టెఫ్లాన్ వేసుకున్న తర్వాత సేమ్ ఇంతకుముందు మనం అయితే ట్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసాము, అదే విధంగా అయితే ఈ వాటర్ వాల్ అయితే ఫిక్స్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా మనము వాటర్ వాల్ ఉంటుంది కదా, దీన్ని వచ్చేసరికి మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, కాకపోతే దీనికి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలని చెప్పి నేనైతే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఓకే, ఈ ఫిల్టర్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇన్లెట్. ఈ విధంగా మనం టెఫ్లాన్ అయితే ఒక ఏదైనా స్క్రూ డ్రైవర్ లేదా టెస్టర్కి అయినా వేయచ్చు, లేదంటే మనం డైరెక్ట్ అయినా దానికి చుట్టేయచ్చు. కాకపోతే డైరెక్ట్ చుట్టేయడం వల్ల ఏమవుతుందంటే మన చేతిలో నుంచి టెఫ్లాన్ అనేది జారిపోతే పూర్తి టెఫ్లాన్ అనేది ఓపెన్ అయిపోతుంది, వేస్ట్ అవుతుంది. కాబట్టి అది కాక ఫిక్సింగ్ టైట్ అయితే ఎక్కువ చేయలేము డైరెక్ట్ బిగిస్తే, అందుకని ఒక టెస్టర్ వేసుకొని మనకి టెఫ్లాన్ అనేది దానికి చుట్టడం వల్ల మనం టైట్ ఫిక్స్ చేసి మనకి ఫిక్స్ చేయొచ్చు టెఫ్లాన్ కూడా. ఓకే, ఈ విధంగా మనం టెఫ్లాన్ వేసిన తర్వాత ఇంతకుముందు మనము ఏ విధంగా అయితే ట్యాప్ అయితే ఓపెన్ చేసామో అదే విధంగా ఇది కూడా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనము ట్యాప్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో ఆ విధంగా టైట్ చేసి మనకి ఒక సైడ్ రౌండ్గా ఉంది కదా, అది వచ్చేసరికి మనకి ఇటు రైట్ సైడ్కి వచ్చేటట్టు, ఆ ఫిల్టర్ సైడ్కి వచ్చేసరికి పైప్ కూర్చోబెట్టడానికి ఒక చిన్న పైప్ వచ్చి ఉంటుంది, దానికి 3/8 పైప్ అయితే పడుతుంది. అది వచ్చేసరికి ఫిల్టర్ సైడ్కి వచ్చేటట్టు అయితే ఫిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తానండి. ఈ విధంగా టైట్ చేసి మనకి ఆ ఫిల్టర్ అనేది అటు సైడ్కి వచ్చేసరికి మనం మన పైప్ అనేది ఫిల్టర్కి ఫిక్స్ చేసే పైప్ వచ్చేటట్టు అయితే ఫిక్స్ చేసుకోవాలి. మనం అయితే ఫుల్ టైట్ అయితే చేసేద్దాం దీన్ని. ఓకే, ఫుల్ టైట్ చేసి చూడొచ్చు మీరు, ఇటు సైడ్ వచ్చి వాల్ ఓపెన్ టైట్కి, అటు సైడ్ పైప్ అనేది దానికి వెళ్ళడానికి అయితే ఫిక్స్ చేశాను. ఇక దాని తర్వాత మనకి ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇక మనం అయితే 3/8 పైప్ అయితే తీసుకున్నాం. అంతకన్నా ముందు దీనికి ఇక్కడ ట్యాప్ అయితే ఏ విధంగా ఇంతకుముందు ఉండిందో అదే విధంగా అయితే ఫిక్స్ అయిపోతుంది. ట్యాప్ మళ్ళీ మనం ఏ ప్లేస్లో ఉండిందో అదే ప్లేస్లో అయితే ఫిక్స్ చేసేయచ్చు. కాకపోతే 1 ఇంచ్ అనేది 2 ఇంచెస్ అనేది ఫ్రంట్కి వస్తుంది అంతే, అంతకు మించి అయితే ఏం డిఫరెంట్ ఉండదు అక్కడ. ఓకే, లోపల రబ్బర్ కూడా ఉంటుంది, ఆ రబ్బర్ అనేది జాగ్రత్తగా ఉందా లేదా చూసుకొని పెట్టాలి, లేదంటే ట్యాప్ నుంచి వాటర్ అయితే లీక్ అవుతాయి. ఓకే, ఈ విధంగా మనం ఫుల్ టైట్ అయితే ఇది కూడా చేసేయాలి. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకా మనం పైప్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం. మనకి ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మనకి లూజ్గా అంటే ట్యాప్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి తిరుగుతుంది. మంచి ట్యాప్ అయితే ఆ విధంగా అయితే ఏమి లూజ్ ఉండదు. ఓకే, ఇంకా మనకి ఇంకా పైప్ కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం మనం లేట్ లేకుండా. ఓకే, ట్యాప్ అయితే ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే పైన వాల్ అనేది ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కాబట్టి ట్యాప్ ఆఫ్ చేశాను. ఇంకా మనం ఈ పైప్ కనెక్షన్లో మీరు చూడొచ్చు, దీంట్లో 3/8 పైప్ అనేది తీసుకోవాలి. 3/8 అంటే కొద్దిగా లావుగా ఉంటుంది, మీకు చెప్పాను కదా ముందు. ఆ లావు పైప్ అనేది మనకి ఈ విధంగా ఒకటి దానికి పైన డై వచ్చి ఒకటి టైట్ చేయడానికి అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడ చూడొచ్చు పైప్ కూర్చోబెట్టడానికి ఆ విధంగా బాగా లోపలికి అయితే ప్రెస్ చేసి ఇది కూడా బాగా ప్రెస్ చేయాలి, లేదంటే టైట్ అవ్వదు. ఒకవేళ మీకు ప్రెస్ అవ్వకుంటే కొద్దిగా కటింగ్ బ్లేడ్ లేదా ఏమైనా తీసుకొని కొద్దిగా టైట్గా అయితే ప్రెస్ చేసి ఫిక్స్ చేసేయాలి. ఓకే, ఇవి ఫిక్స్ చేసేసిన తర్వాత నేను మీకు ఇప్పుడు అర్థమయ్యే విధంగా చూపిస్తాను.
ఈ విధంగా మనము పైప్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత పైప్ అనేది ఎక్కువ లెంత్ లేకుండా, ఎందుకంటే లెంత్ ఎక్కువ పెట్టడం వల్ల కొద్దిగా గలీజ్గా అయితే కనపడుతుంది ఫిట్టింగ్. కాబట్టి మనకి కొద్దిగా 1 ఇంచు 2 ఇంచులు లూజ్ అనేది పెట్టుకొని ఈ విధంగా అయితే మనకి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్లో వచ్చి ఇన్లెట్ ఫిల్టర్కి, ఆ తర్వాత రైట్ సైడ్లో వచ్చేసరికి అవుట్లెట్, అటు సైడ్ సన్న పైప్ వస్తుంది రైట్ సైడ్. ఆ సన్న పైప్ వచ్చేసరికి ఇక్కడ చూడండి రవ్ వాటర్ 4 to 30 PSI అని కడుతుంది కదా, అక్కడైతే ఈ సన్న పైప్ అయితే ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఫిక్స్ అయిన తర్వాత మనకి ఫిల్టర్లోకి అయితే వాటర్ అనేది ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత పైన ఇంకొకటి ఉంటుంది రిజెక్టెడ్ అని, దాంట్లో ఒక పైప్ అనేది పెట్టి మనం అనేది ఆ షింక్లో అనేది డైరెక్ట్గా వదిలేయాలి. దాని నుంచి వేస్ట్ వాటర్ అనేది మనకి బయటికి వెళ్తాయి. ఇక ఏం లేదు, సైడ్లో ఒకటి మనకి అడాప్టర్ యొక్క పిన్ను కూర్చోబెట్టడానికి ఒక జాక్ అయితే ఉంటుంది. జాక్ అంటే మనకి సపరేట్గా ఏమి ఉండదు. ఇంతకుముందు పాత మొబైల్ ఛార్జింగ్స్ అనేది ఏ విధంగా వస్తాయో ఆ విధంగా అయితే మనకు ఉంటుంది. ఆ అడాప్టర్ యొక్క పిన్నుని అటు సైడ్ అనేది మనం పెట్టేసి ఇక ఫిల్టర్ అనేది ఆన్ చేసేస్తాం. మనం ఒకసారి చూస్తే మీకు ఏ విధంగా ఉంటుందో అనేది మీకు అర్థమవుతుంది. వాటర్ కూడా చాలా క్లీన్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది బ్రాండ్ కాబట్టి. ఇలాంటి ఫిల్టర్స్ మనం ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే నేను ఈ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక మనం ఫిల్టర్ లేట్ చేయకుండా ఆన్ చేసి చూపించేస్తాను. చూడొచ్చు, ఫిల్టర్ అనేది మనం ఆన్ చేసేసాం. వాల్ అనేది ఆన్ చేసిన ఒక 10 minutes తర్వాత అయితే ఫిల్టర్ ఆన్ చేయాలి, ఎందుకంటే పైప్స్లో మొత్తం వాటర్ అనేది సర్క్యులేట్ అయ్యి ఫిల్టర్కి వెళ్ళడానికి 10 minutes అనేది పడుతుంది స్టార్టింగ్ కాబట్టి, కొత్త ఫిల్టర్స్ కాబట్టి. ఓకే, ఇక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. మరియు దీంతో పాటు ఎయిర్ కండిషనర్, రెఫ్రిజిరేటర్ అండ్ వాషింగ్ మిషన్ మరియు పూర్తి హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.